మన దేశానికి స్వాతంత్ర్యం లభించినప్పుడు మనకు పేదరికం బానిసత్వానికి వారసత్వంగా లభించింది. అయితే దశాబ్దాలు గడిచిపోయినా మన దేశంలో పేదరికం మాత్రం తగ్గలేదు. గ్రామీణ భారతంలో వెనుకబాటుతనం, రైతుల దుస్థితి, నేర్పుగల నేతృత్వపు కొరత ఇవన్నీ దీనికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు జరిగాయో అక్కడక్కడి దృశ్యం మారిపోయింది. ఈ ప్రగాఢమైన విశ్వాసమే కేవలం 7 సంవత్సరాలలో మన దేశంలోని గ్రామాల స్వరూపాన్ని మార్చివేసింది. గుజరాత్లో 13 సంవత్సరాల అనుభవమే దీనికి ఆధారం అయింది. వ్యవసాయంతో పాటు పశుపాలన మరియు కుటీర పరిశ్రమకు చేయూత కల్పించడమే దీని అంతఃసూత్రం. ఇంతకుముందు మహిళల్లో నిస్సహాయత, అలాగే యువకుల ముఖాలపై నిరాశ నిస్పృహలు కనిపించేవి. గ్రామ వీధుల్లో తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు వారికి ఎటువంటి ఆశాకిరణాలు కనిపించకపోయేవి. పెద్ద పెద్ద హామీలు ఇంకా వాగ్దానాల నినాదాల మధ్య ప్రజలు తమ ప్రభుత్వాలను దశాబ్దాలుగా ఎన్నుకుంటూ వచ్చారు. అయితే వారి జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేది. బహుశా దేశం నుండి పేదరికాన్ని నిర్మూలించాలనే ఇచ్ఛాశక్తి రాజకీయాల నుండి మైళ్ల దూరంలో నిలబడిపోయిందేమో. हमारे गांव भारत के विकास और आत्मनिर्भरता के अहम केंद्र रहे हैं। पूज्य महात्मा गांधी जी कहते थे, आत्मनिर्भरता से मेरा अर्थ है ऐसे गांव जो अपनी मूलभूत जरूरतों को पूरा करने के लिए आत्मनिर्भर हो। हमें नए नए अवसरों को, नई नई संभावनाओं को तलाशते हुए अपने गांवों को विकास के रास्ते पर आगे लेकर जाना है। అయితే కాలం మారిపోయింది. ఒక కొత్త భారతావనికి సమయం ఆసన్నమైంది. రాజకీయాలలో సేవ, సమర్పణ మరియు సుపరిపాలన భావనలతో అభివృద్ధికి పునర్నిర్మాణం జరిగింది. గాంధీ గారి గ్రామ స్వరాజ్యాన్ని పునాది స్థాయిలో ఆచరణలోకి తేవడం ఆరంభమైంది. దీనిని పునాది స్థాయిలోకి తీసుకువచ్చే ప్రయోగం గుజరాత్లోని పున్సరి గ్రామంలో మొదలైంది. రాజస్థాన్ సరిహద్దుకు ఆనుకొని అత్యంత వెనుకబడి ఉన్న ప్రాంతంలోని గ్రామమే ఈ పున్సరి. ఈ గ్రామ యువకుడైన సర్పంచ్ హిమాంశు పటేల్ ఈ గ్రామానికి కాయకల్ప చికిత్స చేశారు. అయితే ఇది గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ఇవ్వబడిన మార్గదర్శనం వల్ల మాత్రమే సాధ్యమైంది. నరేంద్ర మోదీ కలను సాకారం చేయడం కొరకు, అభివృద్ధిని పునర్నిర్మాణం చేయడం కోసం యువకుడైన హిమాంశు చేపట్టారు. నేడు ఇదే మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఈ పున్సరి గ్రామంలో నివసించే వారి హృదయాలలో గాంధీ గ్రామం నెలకొని ఉంది. దీనిని డిజిటల్ రూపంలో సాకారం చేసింది ఈ యువ నేతృత్వం. దాని వెనుక సేవాభావం మరియు సమర్పణతో కూడిన ప్రయత్నం ఉంది. ఇక్కడి సౌకర్యాలపై ఒకసారి దృష్టి సారిద్దాం. గ్రామంలో సిటీ బస్సు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, పిల్లల కొరకు కంప్యూటర్లు, ఆధునిక ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ ఆఫీస్, డిజిటల్ రేషన్ కేంద్రం, గ్రామ అవసరాలను తీర్చే విద్యుత్ ఉత్పాదనకు గోబర్ గ్యాస్ ప్లాంటు, ఏదైనా అభివృద్ధి చెందిన పట్టణాన్ని సైతం వెనక్కి నెట్టేలా కనబడుతుంది ఈ గ్రామం కథ. ఈ గ్రామాన్ని యువ సర్పంచ్ హిమాంశు పటేల్ దేశంలోనే మొట్టమొదటి హైటెక్ గ్రామంగా మార్చారు. ఈ గ్రామం జాతీయ స్థాయి పురస్కారాలను కూడా పొందింది. నరేంద్ర మోదీ ఈ అభివృద్ధి నిర్మాణాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం సైతం అంగీకరించింది. యువకులకు ఆశయాలను వృద్ధి చేయటం, గ్రామాలకు కాయకల్ప చికిత్స, ప్రేరణ ప్రత్యేకమైనదని చెబుతారు హిమాంశు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వీరికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. రాజకీయాలలో సేవ మరియు సమర్పణ భావాల ప్రత్యక్షమైన ఉదాహరణ ఈనాటి మన ప్రధానమంత్రి. देश के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में खास करके ग्रामीण क्षेत्र में जो डिजिटल इंडिया का जो असर देखने को मिल रहा है वो काफी व्यापक प्रमाण में गांव के लोगों को सरलता प्रदान करता है। गांव के फार्मर की लैंड रिकॉर्ड हो या गांव में टेक्नोलॉजी का व्याप कैसे विस्तार किया जाए, कैसे स्कूल एजुकेशन में, प्राइमरी एजुकेशन में कैसे डिजिटलाइजेशन फॉर्म में लेके बच्चों के अंदर शिक्षा के स्वरूप में भी उसको अच्छी तरीके से इम्प्लीमेंट किया जाए, ये सारी चीजें स्पेशली मेरे गांव में हुई। और प्रधानमंत्री जी के नेतृत्व में पूरे देश में ये डिजिटल इंडिया की मूवमेंट से बहुत सारा फायदा भी देश को हुआ है। और देश के ग्रामीण क्षेत्र भी दिन प्रतिदिन इस टेक्नोलॉजी का निरंतर उपयोग करते हुए आगामी दिनों में भी गांव एक डिजिटल इंडिया मूवमेंट में जुड़ने की तैयारी में लगे हुए हैं। ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోదీ
గ్రామాలను సాంకేతికతతో జోడిస్తూ వచ్చారు. అభివృద్ధి ఆలోచనలను పునాది స్థాయిలో అమల్లోకి తెచ్చే రూపకల్పన చేసేవారు. వారు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారు. రాత్రింబవళ్లు గ్రామాల అభివృద్ధికి నడుం బిగించారు. వారి కృషి ఫలించింది. నరేంద్ర మోదీ ప్రజాసేవ మరియు నిరంతర ప్రయత్నాల వల్ల గుజరాత్ గ్రామాలు దేదీప్యమానం అయ్యాయి. 13 సంవత్సరాల కార్యకాలంలోనే గుజరాత్లో వ్యవసాయం దేశంలోనే 3 రెట్లు అధికమైంది. నిస్వార్థ సేవ మరియు సమర్పణ భావం యొక్క మూలమంత్రం నరేంద్ర మోదీకి ఒక డాక్టర్ నుండి లభించింది. మోదీ సొంత గ్రామమైన వాడ్నగర్లో డాక్టర్ ద్వారకాదాస్ జోషి నుండి వారు ప్రేరణ పొందారు. డాక్టర్ జోషి ముంబైలో కళ్లకు సంబంధించిన పెద్ద డాక్టర్. వీరికి గ్రామం మరియు సమాజం కొరకు ఏదైనా చేయాలనే తపన ఉండేది. ఉద్యోగాన్ని వదిలిపెట్టి ముంబై నుండి వాడ్నగర్కు వచ్చారు. వారు తన స్వగ్రామం వాడ్నగర్లో ఎన్నో సంవత్సరాల పాటు ప్రజలకు ఉచితంగా చికిత్స చేశారు. డాక్టర్ జోషి గ్రామ అభివృద్ధికి అడ్డుపడే స్థానిక రాజకీయ దళాలను బాగా విమర్శించేవారు. గ్రామాలలో అమాయక ప్రజల దేశం కొలువుంటుందని వారు భావించేవారు. అభివృద్ధి సాధించేందుకు రాజకీయ నాయకులలో రాజకీయాలకు అతీతంగా ఏదైనా గొప్ప కార్యం చేయాలనే ఇచ్ఛాశక్తి ఉండాలనే చెప్పేవారు. ఇక్కడి నుండే ప్రధాని మోదీలో ప్రజాసేవ, సమర్పణాభావం మరియు సుపరిపాలనకు సంబంధించిన ప్రేరణ మొదలైంది. దీనినే నరేంద్ర మోదీ తమ జీవన మూలమంత్రంగా చేసుకున్నారు. अभी नरेंद्र भाई और द्वारकादास भाई का संबंध गुरु शिष्य का ही पहले से ही रहा. उनके लिए बहुत आदर था, बहुत भावना थी. पिताजी को पूछा कि आप मेरे लिए क्या आदेश करते हो, मुझे क्या करना चाहिए गुजरात के लिए, ये सीएम होने के लिए नाते. तो पिताजी ने उनको इतना ही कहा कि तुम ग्राम स्वराज्य का नियम बना दो. ఒక సున్నిత హృదయం గల ప్రజాసేవకుడుగా ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఉండనే ఉన్నారు. తన రాష్ట్రానికి ఎడతెగక సేవ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే ప్రధానమంత్రి అయిన తర్వాత వారు తమ కొత్త వేదిక కొరకు తమ సమర్పణ భావాన్ని వైశ్వీకరణ చేశారు. ఇప్పుడు వారికి భారతదేశం మొత్తం వేదిక అయింది. దీన్ని ప్రపంచం మొత్తం గమనిస్తోంది. దేశం కొరకు నిస్వార్థ భావంతో తన యావత్ జీవితాన్ని అంకితం చేశారు ఈ ప్రజానాయకుడు. లోక కళ్యాణం కొరకు తనను తాను ప్రధాన సేవకుడిగా మలుచుకున్నారు. గుజరాత్లో పరిపాలనా అనుభవం దేశ అభివృద్ధికి ఒక కొత్త మోడల్ అయింది. ప్రధానమంత్రి అయిన తర్వాత తమ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు కంకణబద్దులయ్యారు మోదీ. వారికి తెలుసు, ఏ దేశ అభివృద్ధి తీసుకున్నా వాటి పునాదులు గ్రామ అభివృద్ధిలోనే ఇమిడి ఉంటాయి అని. बीते 7 वर्षों में शुरू हुई अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है. उज्ज्वला से लेकर आयुष्मान भारत की ये ताकत आज देश का हर गरीब जानता है. సక్రియాత్మక రాజకీయాల్లోకి రావడానికి ముందు ప్రధానమంత్రి మోదీ ప్రజాసేవ చేసేవారు. దేశంలోని 400 కంటే ఎక్కువ జిల్లాల్లో వారు సంచరించారు. ఆ సమయంలోనే వారు గ్రామీణ జీవనంలోని ఇక్కట్లను చాలా లోతుగా గమనించి అర్థం చేసుకున్నారు. తర్వాత ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారికి ఈ పాఠం ఎంతో ఉపకరించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టినప్పుడు వారికి ఎదురైన అతిపెద్ద సవాలు భుజ్లో వచ్చిన భూకంపం నుండి రాష్ట్రాన్ని పైకి లేవనెత్తడం. ఆర్థికంగా మరియు సామాజికంగా 2 రకాలుగాను గుజరాత్ వెనుకబడిపోయింది. అయినా నరేంద్ర మోదీ దీర్ఘకాలిక ప్రణాళికలు, సేవ, సమర్పణ మరియు సుపరిపాలన నేపథ్యంలో రాను మార్పు వచ్చింది. గుజరాత్లో వారి మొదటి దఫా కార్యక్రమంలోనే ఇక్కడ కుటీర పరిశ్రమల ఉత్పత్తిలో 10% పెరుగుదల నమోదైంది. దానికదే ఒక రికార్డు. గుజరాత్ యొక్క ఏకీకృత అభివృద్ధి కొరకు నరేంద్ర మోదీ పనిచేశారు. పంచామృత్, సుజలాం సుఫలాం, కృషి మహోత్సవ్, బేటీ బచావో, జ్యోతి గ్రామ్ యోజన, కర్మయోగి అభియాన్, చిరంజీవి స్వచ్ఛ ఆగ్రహి ఔర్ స్వాగత్ మొదలైనవి ఈ ఏకీకృత ప్రణాళికలకు సోపానాలయ్యాయి. వేరువేరు ప్రణాళికలను ఒకే దిశలో అమలు చేసే మంత్రం పనిచేసింది. గుజరాత్ యొక్క అభివృద్ధి దేశానికే ఒక స్ఫూర్తిగా మారింది.
జనవరి 2001లో వచ్చిన భయంకర భూకంపం ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి విపత్తు నిర్వహణలో మెలకువలు నేర్పించింది. ప్రజలకు పునరావాస కార్యక్రమాలను ప్రభావవంతంగా కల్పించడం చూసి ఐక్యరాజ్య సమితి కూడా మోదీని అభినందించింది. ఉత్కృష్ట యోగదానానికి గాను మోదీ ప్రభుత్వానికి యోగ్యతా పత్రం కూడా అందించింది. ప్రజాసేవకే తన జీవితాన్ని సమర్పించిన ప్రధానమంత్రి మోదీ 2014లో దేశ సారథ్యాన్ని చేతిలోకి తీసుకున్నారు. గుజరాత్లోని సుపరిపాలన అనుభవం ఇప్పుడు దేశం మొత్తంలోకి ఆచరణలోకి వచ్చింది. దీనికి సజీవ సాక్ష్యమే కర్ణాటకలోని నవరత్న అగ్రహార గ్రామం. ఈ గ్రామం కూడలిలో నిలబడి ఒకసారి దూరం వరకు దృష్టి సారించండి. ఇది ఒక గ్రామం కాదు, ఒక పర్యాటక స్థలమేమో అనిపిస్తుంది. ప్రధానమంత్రి మోదీ గ్రామాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలనే స్వప్నం ఈ ఊరిలోనే సాకారమైంది. ఈ గ్రామంలో ఏర్పాటు చేయబడిన వైఫైతో ఈ గ్రామ సశక్త అభివృద్ధి కనిపిస్తుంది. పరిశుభ్రమైన రోడ్లు, ఆధునిక బస్టాండు, వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ మరియు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. గ్రామ స్వరాజ్యంతో పాటు ఆధునికత కూడా ఇప్పుడు గ్రామాలకు గుర్తింపుగా మారింది. अभी बहुत सारा पंचायत में, बहुत सारा ग्राम में और बहुत सारा अभी हमारा देश में बहुत सारा ग्राम विकास हो रहा है, क्योंकि बहुत सारा यंगस्टर्स पॉलिटिक्स में एंटर कर रहे हैं. हमारा ग्राम पंचायत का विशेषता क्या है, हम डिजिटलाइजेशन भी यूज़ कर रहे हैं और पूरा ग्राम पंचायत में सीसीटीवी अप्लाई किया हुआ है और फ्री वाईफाई दे रहे हैं पंचायत का ग्राम का सब लोगों के लिए. और हमारा स्वच्छता के लिए बहुत सारा प्रामुख्यता देकर रोज उनका घर का पास जाकर हम लोग ये ड्राई वेस्ट और वेट वेस्ट का कलेक्शन भी कर रहे हैं. ఇప్పుడు ఈ కథ భారతదేశంలోని గ్రామాన లిఖించబడుతోంది. మంచి విద్య, మెరుగైన ఆరోగ్యం కొరకు ఇప్పుడు పట్టణాల బాట పట్టడం ఆగిపోయింది. ప్రధాని మోదీ విద్యా విధానంలో కూడా పెనుమార్పులు చేశారు. ఉపాధి కల్పన, విద్య ఇప్పుడు గ్రామాల స్కూళ్లలోనే నైపుణ్య కేంద్రాలుగా మారుస్తోంది. గ్రామీణ యువకుల కలలను సాకారం చేసేందుకు స్కిల్ కేంద్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటైన డిజిటల్ లైబ్రరీని చూడండి. ల్యాప్టాప్ మరియు ట్యాబ్ ద్వారా చదువు నేర్చుకుంటున్న ఈ విద్యార్థులను చూడండి. ప్రధానమంత్రి మోదీ నవీన భారతం యొక్క ముఖ చిత్రం కనిపిస్తోంది. ఆధునిక విద్య మరియు బలమైన పంచాయతీలు ఇప్పుడు హరి, హేమ మరియు లక్ష్మిల కలలను సాకారం చేస్తున్నాయి. గ్రామాలు మరియు తండాలలో జీవనోపాధి మరియు స్వయం వృత్తులను కొనసాగించే ఉత్సాహం పెరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ గ్రామీణులలో క్రీడల్లో ప్రతిభ కలిగిన వారికి కొత్త వేదిక ఏర్పరిచారు. అంతర్జాతీయ స్థాయిలో ఖేల్ ఇండియా పథకం ద్వారా ఆడే అవకాశం లభిస్తోంది. ఈరోజు క్రీడాలోకంలో మన దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. దేశంలోని చిన్న గ్రామాల యువకులు ఇప్పుడు ఒలింపిక్స్లో పథకాలు గెలుచుకుంటున్నారు. దేశం పేరును ఉజ్వలం చేస్తున్నారు. వీరిని చూసి దేశంలో కోట్ల మంది యువకుల హృదయాలలో తాము కూడా ఛాంపియన్లు కావాలనే అభిలాష చిగురిస్తోంది. గ్రామాల రహదారులను దేదీప్యమానం చేస్తూ మెరుస్తున్న ఈ లైట్లను చూడండి. ఐటీ కార్యాలయంలా కనిపిస్తున్నది గ్రామ పంచాయతీ భవనం. ఏ ప్రభుత్వ పథకం గురించి సమాచారమైనా ఇక్కడ లభిస్తుంది. ఏ పని అయినా ఇప్పుడు గ్రామంలో ఏర్పాటు చేయబడిన జనసేవా కేంద్రంలో అయిపోతుంది. ఏదేని కార్పొరేట్ ఆఫీసులాగా పనిచేయాలనే ప్రేరణ పొందుతున్నాయి ఈ గ్రామం యొక్క సౌకర్యాలు మరియు జనసేవా కేంద్రాలు. అంగన్వాడీలు రూపుమారిపోయి కొత్తగా వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాలుగా వెలుస్తున్నాయి. గ్రామ వికాసం యొక్క ఈ చిత్రాలను చూసినప్పుడు ప్రేరణ కలుగుతుంది. నవీన భారతంలో గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఇది పునరుజ్జీవనం. గాంధీ మరియు పటేల్ తరహాలో ఈ దేశాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని మేరఠ్ జిల్లా ఖైలీ గ్రామం కథ కూడా ప్రత్యేకమైనది. సమూహంగా చేరిన ఈ మహిళలు స్వతహాగా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు వీరికి గౌరవంగా బ్రతికే హక్కు లభించింది. వారు తమ హస్తకళలు తయారు చేసి మంచి సంపాదన పొందుతున్నారు. వీరి గ్రామ పంచాయతీ ఈ మహిళలను సహకార ఉద్యమంలో భాగం చేసింది. ఈ మహిళల పురుషార్థం వీరి గ్రామాన్ని స్వీయ ఆధారితం చేసింది. देखो गांव में तो ऐसा कुछ था नहीं, लेकिन बहुत इस चीज़ के लिए भाई हमारे सेक्रेटरी साहब हैं, ये इन्होंने यहाँ पे बैठने के लिए स्थान किया है, बहुत अच्छा लगा. ये हमारे 11 महिलाएं जुड़ी हुई हैं इस समूह से. और जी
जो सिलाई है, डेकोरेशन का सामान है, अपना ही करते हैं। लक्ष्मी हमारे ग्रुप का नाम है। बहुत अच्छा काम चल रहा है। पहले हम परेशान थे, अब बिल्कुल खुश हैं। సమూహంగా ఉంటూ స్వయం అభివృద్ధి చెందడం ఈ సహకార శాఖ మంత్రం. గ్రామం మరియు సమాజానికి ఒక కొత్త దారి చూపించడమే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయంగా ఉండేది. వారు సహకార ఉద్యమ ప్రయోగాన్ని గుజరాత్లో విజయవంతం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సహకార ఉద్యమాన్ని మరింత వేగవంతం చేశారు. గుజరాత్ యొక్క సహకార ఉద్యమం యావత్ ప్రపంచానికి తెలిసిందే. గుజరాత్లోని ఆమ్నదిలో నెలకొని ఉన్న అమూల్ను ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో సుదూర ప్రాంతాల్లోని ప్రజలను ఎలా సహకార మోడల్తో జోడించారు అన్నది ప్రత్యేకంగా పేర్కొనాల్సిన విషయమే. ఇప్పుడు ఇక్కడి రైతులు ఎరువులు తయారు చేస్తున్నారు, పశుగ్రాసం కూడా అమ్ముతున్నారు. స్వయంగా సంపాదిస్తూనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గ్రామీణ విభాగంతో బలోపేతం చేస్తున్నారు. మోదీ ప్రేరణతో ఈ పనిని పూర్తి చేసిన వారు దిలీప్ సంఘాని. सहकारिता की बात अगर भारत के प्रक्षेप पे करनी हो तो अमूल एक बहुत ही सक्सेसफुल सहकारिता का मॉडल है और एक आत्मनिर्भरता की तस्वीर है. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే సహకార సమితి అభివృద్ధికి ఒక మోడల్గా నిలిచింది. ఇది ప్రపంచానికి ప్రేరణ కలిగిస్తోంది. సహకారంతో అభివృద్ధి మార్గంపై గుజరాత్ అనుభవాలను ఇప్పుడు యావత్ ప్రపంచం తెలుసుకోవాలనుకుంటోంది. దేశంలోని ప్రతి ఒక్క పంచాయతీకి ఈ సహకార మోడల్ చేరాలన్నదే ప్రధానమంత్రి కల. ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు దేశాన్ని సహకార రంగపు సంతోషకర మార్గంలో తీసుకువెళ్లాలని ప్రతినబూనారు. దీని కొరకు కొత్తగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు కూడా చేయబడింది. సహకారం ద్వారా ప్రజలను స్వీయ ఆధారితం చేయాలన్న ఆలోచన మేల్కొంది. సహకార ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. सहकारवाद हमारी परंपरा, हमारी संस्कारों के भी अनुकूल है. कोऑपरेटिव ये सिर्फ कानून नियमों की जंजाल वाली एक व्यवस्था नहीं है, बल्कि कोऑपरेटिव एक स्पिरिट है, कोऑपरेटिव एक संस्कार है, एक कोऑपरेटिव एक सामूहिक चलने की मन प्रवृत्ति है. उनका सशक्तिकरण हो, इसके लिए हमने अलग मंत्रालय बनाकर इस दिशा में कदम उठाया है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాడ్నగర్ వంటి చిన్న గ్రామం నుండి తన సంఘర్షణ మొదలుపెట్టారు. పేదరికపు జ్వాలల్లో తపించి నేడు విశ్వవేదికకెక్కారు. భారత పునాదులను బలోపేతం చేశారు. జీవితం ఒక నిరంతరం నేర్చుకునే ప్రక్రియ అని వారు నేటికీ నమ్ముతారు. వారు ఇదే మాట చెబుతూ ఉంటారు. వారు ఇప్పుడు కూడా పిల్లల నుండి, యువకుల నుండి, గ్రామీణ జీవనం నుండి ప్రేరణ పొందుతూ ఉంటారు. సాంకేతికతకు సంబంధించిన ఆలోచనల గురించి ఎంత వీలైతే అంతవరకు నేర్చుకోవాలని మోదీ నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. గ్రామంలో ప్రజాసేవ నుండి సహకార ఉద్యమ జపం దేశం మొత్తం మారుమోగాలి. బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలలోని గ్రామాల ప్రజలకు కూడా ఈ సహకారం అందాలి. అక్కడి యువకులు తమ తలరాతను తామే రాసుకోవాలి. అభివృద్ధి యొక్క ఈ కొత్త పునరుజ్జీవనం పేరే సహకార సంస్థ. బీహార్లోని పాట్నా నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది మనేర్ గ్రామం. ఇక్కడ శోభాదేవి, రాజ్ కుమారి, పార్వతి వంటి నిరుపేద మహిళలు ఒకప్పుడు వ్యవసాయ భూముల్లో కూలీ పని చేసేవారు. పంటల కోతలు, విత్తనాలు వేయడం మొదలైన పనులు తప్ప వేరే పని వీరికి ఉండేది కాదు. కుటుంబాన్ని పోషించడమే వీరికి జీవితంలో అతిపెద్ద సవాలుగా ఉండేది. అయితే ప్రధానమంత్రి మోదీ సహకార మోడల్ వీరిలో సమృద్ధి ఆలోచనలకు బీజం వేసింది. బీహార్లోని ఈ ప్రాంతాలలో ఈ జపం మొదలైంది. ఇప్పుడు ఈ మహిళలు మోదీ ప్రభుత్వం యొక్క పథకాల నుండి లాభం పొందుతున్నారు. పంచాయతీ సహకారంతో వీరు తమ పొలాలలోనే కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సహకారం వల్ల ఆత్మనిర్భరం యొక్క కొత్త కథ లిఖించబడుతుంది. మేకలు మరియు కోళ్ల పెంపకం వల్ల వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు ఈ మహిళామణులు. ఇప్పుడు వీరు రైతు కూలీలుగా కాక స్వయంగా రైతులు అని పిలువబడడంతో గర్వపడుతున్నారు. ప్రధానమంత్రి మోదీ సహకార ఉద్యమం ఉపాధి కూడా కల్పిస్తోంది మరియు స్వయం ఉపాధి యొక్క నమ్మకాన్ని కూడా ఇస్తోంది. రైతులు, గ్రామీణ కార్మికులు, భూమి లేని కూలీల జీవితాలు మారుతున్నాయి. మహిళలు ఇంటి ఆదాయాన్ని పెంచుతున్నారు. సమాజపు బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు కూడా ఉపాధి లభిస్తోంది.
సాంకేతికత సహాయంతో గ్రామాలు నేడు ఇప్పుడు మంచి ఉత్పత్తిని సాధిస్తున్నాయి. దేశ అభివృద్ధిలో గ్రామీణ భారతం కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. సశక్త, బలవత్తరమైన, ఆత్మనిర్భర మరియు సంతోషదాయకమైన గ్రామాలు ఇప్పుడు నిజరూపం దాలుస్తున్నాయి. దేశంలోని పేద, గ్రామీణ ప్రాంతాలు మరియు సుదీర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అవినీతి తగ్గింది. డిజిటల్ విప్లవం మొదలైంది. ప్రజల ఖాతాలకు ఆధార్ కార్డు మరియు మొబైల్ను అనుసంధానం చేసి మధ్యవర్తులు మరియు బ్రోకర్ల ప్రమేయం తగ్గించారు. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించి వేశారు. ఈనాడు 1.5 లక్షల కంటే ఎక్కువ పంచాయతీల్లో బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఉంది. దేశంలోని గ్రామాలలో 3.5 లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో కామన్ సర్వీస్ సెంటర్లున్నాయి. వీటి వల్ల ప్రజల జీవితాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చవక మరియు మన్నిక గల మొబైల్ ఫోన్లు ఈరోజు ప్రతి గ్రామీణుని చేతిలో కనబడుతున్నాయి. ఇది అతనికి శక్తివంతుడు అనే భావనను కలిగిస్తుంది. గ్రామీణ భారతంలో ప్రతి ఇంటికి విద్యుత్ శక్తి సరఫరా చేసి డిజిటల్ గ్రామాల శుభారంభం జరిగింది. ప్రజల జీవితాల నుంచి అంధకారాన్ని దూరం చేసి వెలుగులు నింపడం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా కనీసం బల్బు వెలుగుకు కూడా నోచుకొని గ్రామీణ భారతీయులు చాలామంది ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ ఒకే ఒక్క నిర్ణయంతో ఈ 18,000 గ్రామాలలో విద్యుత్ శక్తి సరఫరా మొదలైంది. స్తంభాలు మరియు మెరుస్తున్న ఈ తీగలు 85 లక్షల ఇళ్లలో కోట్లాది మంది జీవితాల్లో సంతోషాలు నింపాయి. हमारी पहले लाइट नहीं थी, तो अब लाइट आ गई तो हमारे बच्चे थे पहले दिन ही चलाते थे, दिन ही चला के तो बसर था वो नहीं हो रहा था. अब लाइट तो चल रही है तो हमारे बच्चे भी थोड़ा पढ़ाई करेंगे, पढ़ाई की तरफ ध्यान देंगे और माशाल्लाह तो ध्यान देके तो ये मुलाजिम बन सकते हैं. इनका सपना भी अच्छा होगा. बिजली आने से हमें बहुत फायदा हुआ. हमारे छोटे बच्चे जो स्कूल जाते थे ना, उस टाइम में जब टीचर उनको बोलते थे कि शाम को पढ़ाई करना, जब अंधेरे में दिने लगा जलाते थे, उस दिने जलाकर हमारे बच्चे पढ़ते थे. हमें बहुत दिक्कत आती थी. और जब ये बिजली चली कि कुछ अरसे में इन्हें बिजली स्टोर कर दी. 1 साल में 2-3 महीने में इन्हें बिजली हमें గ్రామీణ భారతంలోని పెక్కుమంది మహిళలకు పొగ మరియు మట్టి పొయ్యిల నుండి విముక్తి కల్పించింది ఉజ్వల గ్యాస్ పథకం. ఈ పథకం ద్వారా గ్రామాలలోని ఎన్నో లక్షల ఇండ్లలో ఎల్పీజీ కనెక్షన్ ఉచితంగా ఇవ్వబడింది. उज्ज्वला योजना से गैस पाया ना, अभी मैं 1 घंटा में 2 घंटा में मेरा खाना खत्म हो जाता है, बना देती हूँ. फिर इसी के टाइम जो निकलते हैं ना, वो टाइम से मैं जाकर कुछ काम करके कमाती हूँ. वो काम भी मेरा सिले का दुकान है, वही इसे मैं अपना गुजरान मेंटाती हूँ और मेरा दवाई खर्च वही ये करती हूँ. पहले हम लकड़ी के चूल्हे में जलाते थे, फिर उसमें धुआं निकलता था, फिर वो मुंह में जाता था. हम बच्चे को भी ध्यान नहीं दे पाते थे, तो इसलिए हमने अप्लाई किया उजाला हमको, तो अप्लाई करने से ये मिला. इसमें फ़ायदा ये है कि हम बच्चे को भी देख सकते हैं, हमें टाइम भी बचता है और धुआं भी नहीं निकलता है. हम जल्दी जल्दी से कुछ बना भी सकते हैं, उसमें धुआं भी नहीं निकलता है. ఇంతే కాదు, పంచాయతీలు కూడా అన్ని గ్రామాలలో రహదారులను పక్కాగా నిర్మించుకున్నాయి. సోలార్ విద్యుత్తో నడిచే వీధి లైట్లు అమర్చబడ్డాయి. ఇప్పుడు నగరాలలోనే కాదు, గ్రామాల వీధుల్లో కూడా నవీన భారతం కథలు చెప్పుకుంటున్నారు. ఈ కథలను గ్రామీణ యువకులే స్వయంగా లిఖిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవా సమర్పణ మరియు సుపరిపాలనల దీర్ఘకాలిక ఆలోచనతో నేడు దేశం ఏకీభవించింది. ప్రతి రంగంలోనూ సాంకేతికతను పెంచాలని ప్రయత్నం జరుగుతోంది. రేయింబవళ్లు దేశం మరియు ప్రజాసేవ చేయడానికి నిరంతరం క్రియాశీలకంగా ఉండేందుకు ఈ ఇచ్ఛాశక్తి యువకులకు ఒక ప్రేరణ కలిగిస్తుంది. ఇప్పుడు నవీన భారతం తన కలలను సాకారం చేసుకునేందుకు సమాయత్తం కావడమే దీనికి ప్రధాన కారణం.